తెలంగాణ ఇంతకుముందు చెప్తా, దయచేసి నేను ఎవ్వరిని విమర్శిస్తలేను. మీరు నన్ను ఒకటే మాట, నన్ను శాసనసభ్యుడిగా గౌరవించి మాట్లాడిస్తే మాట్లాడతాను. మీరు మళ్ళీ మధ్యన రన్నింగ్ కాంట్రవర్సీ చేయకండి. ఏం బాధ అవుతుంది మీకు? పేదో 65% బిల్డింగ్లు, ఇంకా 50 ఏళ్ళు ఉండే సెక్రటరీని కూలగొట్టుకున్నారు. ఎవరు వాళ్ళు వీళ్ళు కాదు అధ్యక్ష. ఏం కావాలి అధ్యక్ష? ముందు తిండి కావాలా? ఆడంబరాలు ఎందుకు అధ్యక్ష? ఒకటి 4th సిటీ, 5th సిటీ, ఇవన్నీ అయిన తర్వాత చేయండి అధ్యక్ష. 6th సిటీ కూడా కట్టండి. రోడ్డు అవసరమైతే ఆకాశంకి వేయండి. ఇదేమో అధ్యక్ష? టీచర్స్ 10,000 మంది టీచర్స్ రిక్రూట్ చేశారు అధ్యక్ష. ఎంతెంతమంది టీచర్స్ రిక్రూట్ అయితే అంత స్టూడెంట్స్ తగ్గుతున్నారు. ఎక్కడున్నది లోపం? లోపాలు కనిపెట్టండి. ఎలుకలు కొరికినాయి, అవి కొరికినాయి, గతం బయటకు పోగానే మళ్ళీ వేరే రొటీన్ మాటలు. నేను ఒకటే చెప్తుంది అధ్యక్ష, ఫస్ట్ కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష. మరి ఉదయం మీద పర్సెంటేజ్లు మాట్లాడిన అధ్యక్ష, అది ఒకటి ఎక్కనో తక్కువనో నాకు తెలియదు పర్సెంటేజ్లు, కానీ ఆ పర్సెంటేజ్లను పక్కన పెట్టండి అధ్యక్ష. చిన్న కాంట్రాక్టర్లు అటు బాత్రూమ్లు కట్టేటోడు డబ్బులు లేవు అధ్యక్ష. మొన్న నేను కూరువైన అధ్యక్ష షాపూరు సర్పంచ్ ఏదో చేసిండు. లేనా అన్న, ఇల్లు అమ్ముకున్నా, మా భార్య మీద మంగళసూత్రం, అదేమంటారు మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టినది ఎమ్మెల్యే గారు. ఎక్కడికి వచ్చింది? 1,27,000 కోట్లు అప్పు ఎందుకు తెచ్చిండ్రు? ఇవి అవసరం ఇవ్వండి. విద్యకి ఇవ్వండి, వైద్యంకి ఇవ్వండి, పేదోడికి ఇవ్వండి. ఇట్లా అడుగుతానేమో మళ్ళీ మధ్య రన్నింగ్ కాబట్టి ఇతర నా నియోజకవర్గం అధ్యక్ష, దయచేసి మీ ద్వారా అడుగుతున్నా, హాస్టల్ బిల్డింగ్స్ అధ్యక్ష. పందులు పక్కన పందులు అధ్యక్ష. రోగాలు రాకపోతే ఏమవుతాయి అధ్యక్ష? అందరు సానుభూతి చూపుతున్నారు అధ్యక్ష. ఇంతగానో సానుభూతి చూపుతున్నారు. 1,000 కోట్ల బడ్జెట్, అనర్హులకు పథకాలు, 1,000 కోట్ల అప్పు. ఒకటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, తెలంగాణలో రాను ఈ విద్య ఉండదు అధ్యక్ష. దయచేసి ఆ విద్యనే లేకపోతే సీతక్క లాంటి వాళ్ళు చెప్పారు, ఆ విద్య ఎంత అపురూపమైనది, లేనివాడికి పెద్ద ఆస్తి అధ్యక్ష. అది అన్నిటికన్నా విలువైన అధ్యక్షక. మాకు బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అధ్యక్ష, ఫామ్ హౌజులు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. పేదవాడికి ఉన్నది ఒకే ఒక్క ఆస్తి అధ్యక్ష, చదువు మాత్రమే. అందరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మీరు తెలుసు, మీరు వికారాబాద్ మీరు అన్ని చూశారు, నాతో చెప్పారు వ్యక్తిగతంగా కూడా. కానీ నార్మల్ ఇంకా దారుణం ఉంది. మీరు ఏమంటారు? మెయింటెనెన్స్ అండి అధ్యక్ష. నేను నూతిపల్లి హాస్టల్కి పోతే 20 రూపాయల టవర్ బోలట్లేదు అధ్యక్ష. కుద్వాన్పూర్లో 2 బాత్రూమ్లు అధ్యక్ష, 300 మంది. ఎవరు అడగాలి అధ్యక్ష వాళ్ళ గురించి? నా మాట దయచేసి, నా విజ్ఞప్తి, నా ప్రార్థన, వీళ్ళందరూ చేతులెత్తి జోడిస్తున్న అధ్యక్ష. ఇవన్నీ చర్చలు పక్కన పెట్టాయి. ఇక్కడ నుంచి అన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వండి అధ్యక్ష. ఎక్కడికి బిల్లు లేవు, కరెంటు లేదు, కరెంట్ ఫ్రీ అంటున్నారు, ఫ్రీ కరెంట్ అంటున్నారు అధ్యక్ష. అసలు కరెంటే లేదా? కరెంటు లేదు, ఫ్యాన్ లేదు, స్విచ్ లేదు, పీసులు లేవు. ఏం చేస్తారు అధ్యక్ష ఫ్రీ కరెంటు? ఎక్కడ కూడా స్కూళ్ళల్లో మీరు దయచేసి, నేను మళ్ళీ మీరు ఒక్కసారి 4-5 ఏళ్ళు ఉంటారు, మంచి చేసుకోండి. మిమ్మల్ని మళ్ళీ వచ్చినోడు మళ్ళీ మిమ్మల్ని తిట్టడం ఇప్పుడు కాదు, మీరు ఇలా తిట్టట్లు. ఇది కాదు అధ్యక్ష. ఇంకోటి, ఒక్క నిమిషం అధ్యక్ష. సీనన్న ఆగే 2 నిమిషాలు. పేదలంటే ఇంతగానం ఎందుకు మీకు? ఫోర్త్ సీట్ కొనరి, 4th సీట్ కనబడని 5th సీట్ పో. ఇవాళ పేపర్ ఇచ్చినారు, 300 పెట్టిన రోడ్డు పో, దాంట్లో ఏ కారు తీసుకపోతావు అధ్యక్ష. సారీ మంత్రి గారు, నన్ను సీనా సార్ ఒక్క నిమిషం సార్. ఆవేదన ఉంది, గౌరవ సభ్యుల ఆవేదన వింటా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా, దయచేసి గౌరవ సభ్యుడి ఆవేదన వింటా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడెక్కడైతే ఏ హాస్టల్ బిల్డింగ్కు సంబంధించిన విషయాలు ఉన్నాయో, అక్కడ టాయిలెట్స్కి సంబంధించిన అంశాలు, వారి ప్రాంతానికి సంబంధించి 125 స్కూళ్ళకు సంబంధించి తప్పకుండా నోట్ చేసుకోవడానికి మాకు ఓపిక ఉంది. మీరు ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఓపిక ఉంది. ఒకటి తర్వాత అక్కడ తప్పకుండా సవరణ చేస్తాం, బిల్డింగ్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం, టాయిలెట్ కట్టే ఏర్పాటు చేస్తాం ఎక్కడ లేకుండా. అవన్నీ కూడా సద్విమర్శలుగా తీసుకొని రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తును కలిపేయడానికి మా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కొద్దిగా ఆవేశంతో, మీకున్న ఆవేశం మీ ప్రజలకు సంబంధించి ఈ ఆవేశం రూపంలో చూపెడతా ఉన్నారు. అది డెఫినెట్లీ వి అప్రిషియేట్. మీకు మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కనుక మీరు చెప్తా ఉన్నారు, మేము వినటానికి ఉన్నాం. తప్పకుండా మాకు ఈరోజు విద్య అనేది ఎంత ముఖ్యమైనది అంశాన్ని మీరే చూస్తారు. తప్పకుండా మేము 4 సంవత్సరాలు 5 సంవత్సరాల గురించి ఆలోచన చేస్తలేం. చాలా
దీర్ఘకాలపు ఆలోచన ప్రక్రియ భాగంలోనే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఒక యోచనలతో పోతా ఉన్నాం. కొద్దిగా మెల్లగా చాలా సున్నితంగా చెప్పండి. అందుకు బెదిరియకుండా మా సభ్యులు అందరూ పాపం అమాయకులు అందరూ మా వాళ్ళు బీజేపీలో లాగా మా వాళ్ళు గారు దయచేసి మా వాళ్ళు అందరూ అమాయకులు అందరినీ బెదిరిస్తే ఎట్లా సార్ వీళ్ళు? రన్నింగ్ కామెంటరీ చేస్తే నేను ఒక అధ్యక్ష రెండోది ఇంకోసారి కూడా ప్రభుత్వానికి నేను చెప్తాను అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఏదైతే స్కూల్ ఉందో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నా ఒక్కడికే ఇచ్చారు అధ్యక్ష. ధన్యవాదాలు మీ ద్వారా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే అధ్యక్ష ఒక్క నిమిషం, అక్కడ 5,000 మంది 4 పచ్చటి కొండల మధ్యన 365 రోజులు వాటరు 5 నిమిషాలకు ఒక్క బస్సు ఉండే ప్లేస్లో సెలక్షన్ చేసి కలెక్టర్ ద్వారా మీ ప్రభుత్వానికి పంపించాం అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ రాజకీయాలు మొదలైన అధ్యక్ష. 5,000 మంది పేద పిల్లలు ఆ స్కూల్లో ఉంటే 10,000 మంది తల్లిదండ్రులు వస్తారు అధ్యక్ష. శనివారం ఆదివారం అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, పిల్లలకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే అక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనే పదాలు పెట్టుకున్నారు. ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు లేని దగ్గర వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అండ్ ఉండేది పేద పిల్లలు, పక్కనే నిజాం సాగర్ కెనాల్ 365 రోజులు సేఫ్ డ్రింకింగ్ వాటర్, పక్కనే 4 హిల్స్ 5 ఊర్ల మధ్యన 140 ఎకరాలు ఉంది అధ్యక్ష. అదే ప్రభుత్వాన్ని రికమెండ్ చేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్తున్న అధ్యక్ష, అక్కడనే అన్ని సౌకర్యాలు చేయండి. ఇక రెండోది అధ్యక్ష, విద్య ఇంపార్టెంట్ అందరు చెప్పారు అధ్యక్ష. నేను ఎమ్మెల్యే నుంచి 10 లెటర్లు ఇచ్చాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ విద్యుత్ శాఖ మంత్రి గారికి. 50 విలేజ్లకు ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష. ఆ రోజు కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి, మీ ద్వారా చెప్పాను. మరి ఎటు పోవాలి అధ్యక్ష? ఒక మండలంలో జూనియర్ కాలేజ్ లేదు అధ్యక్ష. 4 మండలాల్లో జూనియర్ కాలేజీలని అడిగాను, పెట్టండి అధ్యక్ష. 10వ తరగతి జరుగుతుంది, పేదోళ్ళు ఎక్కడ పోవాలి అధ్యక్ష? చైతన్య నారాయణలు కొందరికే సొంతం అధ్యక్ష, అందరికి కాదు. ఇప్పుడు అక్కడ దొంకేశ్వరం మండలం ఉంది అధ్యక్ష, జూనియర్ కాలేజ్ అడిగాను అధ్యక్ష. 10 ఏళ్ళు బంగారు తెలంగాణ పోయింది, ఇప్పుడు ఇది వజ్రాల తెలంగాణ వచ్చింది. జూనియర్ కాలేజ్ మాత్రం రావట్లేదు. నందిపేటలో ఒక డిగ్రీ కాలేజ్ అధ్యక్ష, 50 ఊర్లకు సెంటర్ అధ్యక్ష. మాది చదువు ఇవ్వండి అధ్యక్ష, పేదవాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష. ప్రభుత్వానికి 10 లెటర్లు ఇచ్చాను అధ్యక్ష, అది మాత్రం మాట్లాడరు. ఏదన్నా ఉంటేనేమో మొన్న టూరిజం గురించి చదివితే మదిరా అంటారు, లేకపోతే కొడంగల్ అంటారు. నిన్నగాక మొన్న 117 కోట్ల 171 కోట్లు పశువుల దవాఖాన కొడంగల్. గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి ఏది అడిగినా నిర్లక్ష్యం అధ్యక్ష. మరి ఇంకెవరి ద్వారా అడగాల? ఇప్పుడు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి అడిగాను అధ్యక్ష. అక్కడ ల్యాండ్ ఉంది, నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కాలేజ్, అక్కడ నిజామాబాద్ ఫేమస్ అధ్యక్ష. మా అంకాపురం గ్రామం ఇండియా మోడల్ విలేజ్ ఆఫ్ ఇండియా. శ్రీకృష్ణ కమిషన్ కూడా మా విలేజ్ గురించి చెప్పారు అధ్యక్ష. తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం చేయడం రాదంటే మా అంకాపురం 4 పంటలు వండుతాయని శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాం అధ్యక్ష. మేము అక్కడ కాలేజ్ శాంక్షన్ చేయండి అధ్యక్ష. 30 రాష్ట్రాలకు వెళ్ళి రైతులతో అధ్యక్ష వ్యవసాయ మెలకులు నేర్పడానికి అంకాపూర్కు వీళ్ళందరూ తెలుసు. ప్రతి ఒక్కరు అంకాపూర్ కోడి తింటామంటారు, కానీ అంకాపూర్లో మాత్రం అంటే ఒక నాలెడ్జ్ బ్యాంకు తయారు చేద్దామంటే ఎక్కడైనా పంటలు మన దగ్గర కాలేజీలు పెడతారు, మనుషులు లేని దగ్గర 100 కోట్లు తీసుకుపోతారు. అన్ని రకాలుగా కొద్దిగా అవగాహన ఉన్న ప్రాంతంలో పెడితే అధ్యక్ష కొన్ని వేల మందికి వ్యవసాయం కూడా ముఖ్యమే అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవనీయ మంత్రివర్యులకు చెప్తున్నా, అన్న దయచేసి 50 ఊర్లకు ఒక డిగ్రీ కాలేజీ లేదన్న, నందిపేటలో ఒక డిగ్రీ కాలేజీ అలా చేయండి. మండలానికి 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఓన్లీ విద్య గురించే మాట్లాడుతున్నా. జూనియర్ కాలేజీలు పేదలు అది డిస్కంటిన్యూ చేస్తున్నారు అధ్యక్ష. 10వ తరగతి కానీ అధ్యక్ష చేస్తున్నారు. అంత చదువు గురించి చెప్పారు, చదివే ప్రపంచం అన్నారు. చదువుకున్నందుకు ఎటువంటి లేవు అధ్యక్ష. ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల ఎవరన్నా పెట్టుండ్రి. ఇక్కడ నుంచి మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న అమౌంట్ అధ్యక్ష, 5 లక్షలు 20 లక్షలు ఏదో 100 కోట్లు అయితే మీకు తెలుసు, అది వ్యవస్థ వేరే ఉంటుంది. కానీ చిన్న స్కూళ్ళల్లో ఏవైతే బిల్లు పెండింగ్ ఉన్నాయో మొదలు బిల్లన్నీ క్లియర్ చేయండి అధ్యక్ష. ముఖ్యంగా ఈ విద్య ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వెనుకబడ్డ వర్గాలు, వేయబడ్డ వర్గాలు వాళ్ళ గురించి మీరు గౌరవనీయ పదవులు ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఆడంబరాలకు పోకుండా అవసరం ఏది ఉంది, విద్య అవసరం ఉంది అధ్యక్ష. వైద్యం కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ అధ్యక్ష ఎక్కడ కూడా లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనేమో దోసుకుంటున్నారు అధ్యక్ష. ఆడుకునే 100 రూపాయలు రాగానే 100 ఉంటా. అవసరం ఏది ఉంది, విద్య అవసరం ఉంది అధ్యక్ష. వైద్యము కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ అధ్యక్ష ఎక్కడ కూడా లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనేమో దోసుకుంటున్నారు అధ్యక్ష. ఆడుకునే 100 రూపాయలు రాగానే 100 రూపాయలు కూడా తీసేసుకుంటున్నారు. ఆ రోజు కూలి పోతే 200 రూపాయలు అధ్యక్ష. అందులో ఒకటి ఈ హెల్ప్ కుక్కర్స్ కూడా అధ్యక్ష 2000 3000 అంటున్నారు. 100 రూపాయలకి ఏం రా అధ్యక్ష. పనికార పథకం అది జాతీయ ఉపాధి హామీ పథకం పోతే 300 ఇస్తున్నారు అధ్యక్ష. ఒక 6000 రూపాయలు పెంచమని చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా. ఎందుకంటే 6000 రూపాయలు అంటే మినిమం వంట చేయాలా అవన్నీ చేయాలి కాబట్టి వాళ్ళకి చిన్న కొద్దిగా వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వమని. ఇక అన్నిటికన్నా చివరి అధ్యక్ష ఓకే విద్య గురించి చెప్పాను. వాళ్ళ దయ మా ప్రాప్తం ఆర్మూర్ ప్రజల
కొందరు రోజు వందలాది మంది మాకు ఈ అసెంబ్లీకి వచ్చిన దగ్గర ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ ఇస్తున్నారు అధ్యక్ష. నేను విమర్శలు కోరలేదు అధ్యక్ష. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పినరో ఏందో వాళ్ళు ఎక్కని గడపలేదు, మొక్కని ఎమ్మెల్యే లేదు. సర్వశిక్ష అభియాన్ అని ఒకరు అంటారు, 317 ఒకరు అంటారు, లేకపోతే మాజీ సైనికులమని ఒకరు అంటారు. బయట బాగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళ గురించి ప్రభుత్వం ఒక 4-5 సీనియర్ మంత్రులతో కమిటీ చేసి ఏదైనా ప్రతిపక్షంలో ఉంటే ఏదైనా అంటే అనిండొచ్చు, కానీ ఏదో ఒక సంతృప్తి పరచండి వాళ్ళకు. ఒక విఆర్ఏ నేను చిన్న ఇష్యూ అధ్యక్ష. రోజు మన వాళ్ళే అధ్యక్ష, తెలంగాణ వాళ్ళే, మన కోట్లు వేసి గెలిపించిన వాళ్ళ అధ్యక్ష. వాళ్ళు రోజు ఈ అసెంబ్లీ చుట్టూ తిరిగితే బాధ అనిపిస్తున్నారు అధ్యక్ష. ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు ఇన్విటేషన్లు ఇస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. నువ్వనే చెప్పు రాకేష్ అన్న కొద్ది అంటే మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష. ఈ సమస్యలని మీరు ఏం పరిష్కరిస్తారు, మీ బడ్జెట్ ఏంది, మీ అవకాశాలు ఏంది మీరు చూసుకోవాలి అధ్యక్ష ప్రభుత్వం. కానీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఆ వీడియోలన్నీ పెడుతున్నారు, వీళ్ళు మాట్లాడిన వీడియోలన్నీ పెడుతున్నారు. కాబట్టి చిన్నవి మీ ద్వారా అధ్యక్ష, ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు, ఇంటలెక్చువల్ మంత్రి ఇన్ దిస్ తెలంగాణ గవర్నమెంట్ అన్న మీరు ఏమైతే, ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే కొద్ది నమ్మకం పోతుంది అధ్యక్ష. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చింది మాట్లాడతారు, అధికారం రాగానే పట్టించుకోరంటే కొద్ది రాజకీయ నాయకులు అంటే చులకన భావం ఏర్పడుతుంది అధ్యక్ష. మీరు ఎట్లన్నా తీర్చుండి, ఏమన్నా తీర్చుండి, వాళ్ళని పిలిచి కూర్చుండబెట్టుకోండి, నా చెప్పండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. రెస్పెక్టెడ్ అక్బరుద్దీన్ ఓవైసీ.